హలో అందరికీ. మేము ఈరోజు చేగడియాలు చేసుకున్నాం. ఎలా చేసుకున్నామో చూపిస్తాను, చూసేయండి. ముందుగా పిండి తీసుకున్నాము అంటే ఎంత పిండి తీసుకుంటే దానికి సమానంగా వాటర్ తీసుకొని మొత్తం అందులోనే పచ్చిమిర్చి అన్నీ వేసేసాము. పెసరపప్పు నానబెట్టుకున్నాం అందులో వేయటానికి. మొత్తం వేసేసి మరగబెట్టేసాము. నెక్స్ట్ పిండి సమానంగా వేసి కలిపేసుకున్నాము. పిండిని బాగా మెత్తగా కలుపుకొని ఉండల్లా చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం సేపు వాటిని మూత పెట్టుంటే కొంచెం నానినట్టుగా బాగుంటుంది. అప్పుడు చేగడియాలు అనేవి విరగకుండా వస్తాయి. మేము పామడం స్టార్ట్ చేసేసాం. ఈ చేగడియాలు తినడానికి ఓకే, కానీ పామడం అంటే స్టార్టింగ్లో కొంచెం సరదాగా ఉన్నట్టు ఉంటుంది. కానీ అలా స్టార్ట్ చేసి పామి కొంచెం చిరాకు వస్తుంది. మేమైతే పొద్దున్న 10 గంటలకు స్టార్ట్ చేసాము. 10 గంటలకు స్టార్ట్ చేస్తే మొత్తం నేను ఒక్కదాన్నే మొత్తం పామేసరికి 1:30 అయ్యింది. నాకేమో నడుము నొప్పి, నైట్ చెయ్యి నొప్పి ఫుల్గా వచ్చేసింది. అలా ఉంటుంది. తినడానికి కావాలి అంటాం, కష్టంగా ఉంటుంది. ఎలాగోలో చేసేసుకున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక్కొక్క కుండ తీసుకొని పామేసుకుంటున్నాను. ఇంకా అందులో 4-5 ఉన్నాయి, పాముకోవాలి. ఇవి ఇప్పుడు ఎందుకు చేసామంటే ఇంట్లో తినడానికి ఏం లేవని చేసాం. నెక్స్ట్ మా పెద్దమ్మ అక్క దగ్గరికి వెళ్తుంది, ఊరు వెళ్తుంది, తీసుకెళ్దామని చెప్పి చేసింది. అక్క దగ్గరికి వెళ్తుంది కదా, ఏ ఒకటి ఉండాలని చెప్పి ఏం చేద్దామా అని చేగడాలు చేసింది. ఎప్పుడు చేగడాలు చేసే తీసుకెళ్తుంది. నెక్స్ట్ లడ్డు నార్మల్గా పంచదారతో చేసింది కాదు, బెల్లంతో చేసిన లడ్డూని చేసి తీసుకెళ్తుంది. పెద్దమ్మ బెల్లంతో చేసిన లడ్డూని బాగా చేస్తుంది. ఇంతకుముందు నేను ఎప్పుడు ఆ లడ్డూని చూడలేదు. పెద్దమ్మ చేసి మాకు ఇచ్చింది. అప్పటి నుంచి ఆ లడ్డు తెలుసు, బెల్లంతో కూడా చేస్తారు అని. దాన్ని బెల్లపు లడ్డు అంటాం మేము. మీరు ఎప్పుడైనా తిన్నారా బెల్లపు లడ్డు? తింటే కామెంట్ చేయండి. నార్మల్గా స్వీట్ లడ్డు కన్నా బెల్లపు లడ్డునే బాగుంటుంది. అదే కాకుండా పంచదార తింటే షుగరు అని అనుకునే వాళ్ళు ఇలా బెల్లంతో చేసుకుంటే బాగుంటుంది. కానీ టేస్ట్ విషయానికి వస్తే బెల్లపు లడ్డునే బాగుంటుంది. మేము మా పెద్దమ్మతో చేగడాలు అయితే టైం పట్టేస్తుంది, అది ఒక్కదాన్నే కాబట్టి చేయలేము అని చెప్పి చెక్కలు చేసుకున్నాము. అలా అయితే అవి తొందరగా అయిపోతాయి. పూరి ప్లస్ మీద ఒత్తేయచ్చు. ఇంకా ఎక్స్ట్రా అంటే మా పెద్దమ్మ కూడా చేయాలి అంటే ఏదో ఒక దాంతో కవర్ పైన ఒత్తేయచ్చు, తొందరగా అయిపోతాయి. వేగడం కూడా తొందరగా వేగిపోతాయి అని చెప్పా. కానీ పెద్దమ్మ చేగడాలే చేద్దాం అంది. ఈ చేగడాలు వేగడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది. నేను వీడియో కూడా సగం వేగే వరకే తీశాను. ఎందుకంటే ఆ చేగడాలు వేగే టైంకి అరగంట పట్టేస్తుందో 20 నిమిషాలు పట్టేస్తుంది. అందుకని వీడియో కొంచెమే తీసా వేగిన దగ్గర. చేగడాలు ఎక్కువే చేసాం, అందుకే అంత టైం పట్టింది. అది కాక పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి ఇలా ఇస్తాం కదా, అందుకోసం ఉండాలి. అందుకని ఎక్కువ చేసుకున్నాం. మా పెద్దమ్మేమో వేయిస్తూ ఉంది, నేనేమో పాముతున్నా. వేగడానికి మాత్రం చాలా టైం పట్టేస్తుంది. ఫస్ట్ వేయించేటప్పుడు పెద్దమ్మ సరిగ్గా వేయించలేదు, తొందరగా తీసేసింది. అవేమో లోపల మెత్తగా అయిపోయి నెక్స్ట్ నుంచి కొంచెం బాగా వేయించింది. మేము చేసుకున్న చేగడియాలు ఎన్ని చేసామో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది అక్కకి పార్సిల్ కట్టేసాం. హైదరాబాద్ పట్టుకెళ్ళడానికి ఆ పార్సిల్ అది. నెక్స్ట్ ఏమో ఇంటి దగ్గర మేము తినడం కోసం ఇవి వేరే బాక్స్లో కొన్ని ఉన్నాయి, అది వీడియో తీయలేదు నేను.